బ్లాక్ టంగబ్బా ఆ బ్లాకీకి ఏమైనా ఈ అమ్మాయి అంత కోపంతో రెచ్చిపోకూడదు. ఏం తెలియని లూజుకు కుండమ్మా, లూజు కుండ. లూజు కుండ అంటే ఇడో మట్టి బుర్ర. లూజు కుండబ్బా, దాంట్లో ఓ 10 బీర్ బాటిల్స్ పెట్టి తీసుకెళ్ళు, ఖచ్చితంగా పగిలిపోతాయి. అదే విధంగా ఒక్క బీర్ బాటిల్ పెట్టి తీసుకువెళ్ళినా అటు ఇటు ఊగిసలాడి అది పగిలిపోతుంది. ఎందుకు పనికిరాదు. మీ కుర్రాళ్ళంతా బీర్ బాటిల్స్ లాంటి వాళ్లే. పొరపాటున లూజు కుండలో పడితే మీ బతుకు మఠాష్ అయిపోతుంది. బొచ్చు వెధవా, ఈ బొచ్చును అడ్డం పెట్టుకుని ఎంతమంది ఎంతమంది పువ్వు లాంటి అమ్మాయిని పడేశానో తెలుసా? ఇప్పుడు ఈ అమ్మాయిని పడేసి చూపించనా? నువ్వు పడేసిన చాలు గానీ ఆ పక్కెళ్ళి తెడ్డేసుకోపో. పాపా, తమ్ముడే చెప్పాడుగా, మనం అలా పక్కకెళ్ళి తెడ్డేసుకుందామా? కరిగిపోయిన ఐస్ పొల పంజుడు. భయపడ్డావు కదూ? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఆర్ యు ఓకే బేబీ? థ్యాంక్ యూ. ఓకే, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏముంది, ఏం జరిగినా మన మంచికే అన్నట్టు దీప అనే మంచిది అరవింద్ కి దక్కింది. ఏమంటున్నావు నటరాజ్? వాళ్ళ మధ్యనేవనా? అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇన్ఫాక్ట్ ప్రేమించుకుంటున్నారు కూడా. వాడి తలకి దెబ్బ తగిలే వరకు. నటరాజ్, ఇలాంటి విషయాల్లో తమాషాలు చేస్తే బాగోదు. అవును నటరాజ్, ఇలాంటి విషయాల్లో తమాషాలు ఆడకు. నేనెందుకు తమాషాలు ఆడతా? నీకు అమ్నిషియా వచ్చి అన్ని మర్చిపోయావు. కావాలంటే ఇదిగో దీపని అడుగు. దీని చూపే తేడాగా ఉందంటే. అవును, నేను అరవింద్ ప్రేమించుకున్నా. ఏమంటుంది? అరవింద్ నిన్ను లవ్ చేశాడా? అవును. ఇప్పుడు అరవింద్ నన్ను లవ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నీకేంటి ప్రాబ్లం? కరెక్టే, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటే నీకేంటి? హే దివ్య, వాళ్ళు చెప్పేది నమ్మకు. మన చుట్టూ ఏదో ఒక కుట్ర జరుగుతోంది. ఏ దీపా, ఎందుకే ఇలా సేమ్ సేమ్ గోల్ వేస్తున్నావు? ఏంటి, ఇంకా నీకు నమ్మకం కుదరలేదా? నా దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్స్ చూపిస్తే నమ్ముతావా? మెడికల్ రిపోర్ట్సా? అవును అరవింద్, ఇంతవరకు నీ వల్ల నాకు 2 సార్లు అబోర్షన్ అయింది. కావాలంటే రిపోర్ట్స్ చూడు. టైం చూసి పెట్టిందిరా నోట్లో గ్రీన్ బనానా. ఇంత నీచమైన పాడు పని చేసి ఏంట్రా నన్ను లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నావు? మన ఇద్దరి మధ్య ఇప్పటి వరకు అలాంటిదే జరగలేదు కదా. కానీ నువ్వు పోయి దీంతోనా? ఇలా చూడు దివ్య, దివ్య అందరూ నా అమ్నిషన్ యూజ్ చేసుకుని నాకే స్పాట్ పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ కూర్చున్న ఈ గ్యాంగ్ మొత్తం ద్రోహం చేస్తున్న తొట్టి గ్యాంగ్. నాకు దీపకి మధ్య ఏం లేదు. ఏం లేదని నువ్వెలా చెప్పగలవు? నీకు అమ్నిషియా వచ్చింది కదా. దేవుడా, నాకు అమ్నిషియా లేదు. అంత అబద్ధం. నాకు అమ్నిషియా వచ్చినట్టు నటించినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన అటెన్షన్ నాకు బాగా నచ్చింది. అందుకే కంటిన్యూ చేశాను. ఐ లవ్ యూ దివ్య. నాకు దీపకి మధ్య ఏం లేదు. నేను వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ అని నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నావు. ఎనీవే, వీళ్ళందరూ అడిగినట్టు నువ్వు ఎలా తిరిగినా ఎవరితో తిరిగినా నాకేంటి ప్రాబ్లం? ఐ గివ్ ఇట్ టైం. నువ్వు చచ్చినా కూడా ఐ గివ్ ఇట్ టైం. ఏమంటున్నావు దివ్య? నేను చస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? నేను చస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కదా? చస్తాను, ఈ నీళ్లలో చస్తాను. అందరూ సంతోషంగా ఉండండి. ఎవరు సంతోషంగా ఉండలేరయ్యా, అందరం కలిసే చావబోతున్నాం. నేను నీళ్లలోకి ఏ క్షణాన ఎదవ నోటితో చావబోతున్నానన్నావో అప్పుడే మనందరం సుడిలో చిక్కుకున్నావయ్యా. దేవుడా, నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించు ప్లీజ్. నటరాజ్, నన్ను క్షమించు నటరాజ్. ఎందుకని? నీ బ్యాగ్ లో మ్యాటర్ బుక్ ఉందని స్కూల్ అసెంబ్లీలో అందరి ముందు అవమానపడ్డావు కదా. అవును, స్కూల్ అంతా చీకొట్టారు. ఆ బుక్ ని నేను చదివి ఏం చేయాలో తెలియక నీ బ్యాగ్ లో పెట్టేశాను. ఐమ్ సో సారీ. దివ్య, నన్ను క్షమించు దివ్య. నీ మీదున్న కోపంతో డైలీ నువ్వు తాగే కాఫీలో ఉమ్మేస్తా. ఐమ్ సారీ. నాకు చిన్నప్పటి నుంచి చీకుడు అలవాటు ఉంది.
ఇప్పుడు కూడా నైట్ అయితే నా వేలు చీకు పడుకుంటా. లూజు. ఎందుకు అందరూ నన్ను చీకు పడుతున్నా? ఏయ్ దివ్య, ఆ రోజు మత్తులో నువ్వు అనుకుని నీ ఫ్రెండ్ కిస్ చేస్తాను దివ్య. సారీ దివ్య. ఏయ్, వదిలేయకు, పట్టుకో పట్టుకో. నాకు మంది ఎక్కువై చీకట్లో నువ్వు అనుకొని నీ ఫ్రెండ్ ని కిస్ చేశాను. సారీ దివ్య. దివ్య సారీ. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు నిజంగా ఆ రోజు నేను ఎవరు కిస్ చేయలేదు. అతను మొత్తంలో నువ్వు చీకట్లో ఇద్దరు మార్చి మార్చి ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. సారీ. మీరందరూ అనుకుంటున్నట్టు నేను శిల్పని కాదు. నా ఒరిజినల్ పేరు సుందర్. నేను అమ్మాయిగా మారడానికి ఫారెన్ వెళ్ళాను. దేవుడా, ఓ 10 నిమిషాల ముందు ఈ సుడిని ఆపుండకూడదా? ఈ దరిద్రమంతా వినటం తప్పేది. అనవసరంగా ఇక్కడకు తగలడ్డారు. అయ్యో, చెవి పగిలిపోయింది. ఇప్పుడు నేను ఇచ్చిన షాక్ కి నట్టికి మెదట నా పక్కకే రాడు. నువ్వు ఒక లూసువి. దివ్య. ఈ టైంలో జోక్లేలు కూడా తెలీదా? ఏయ్, దివ్య, నేను చెప్పేది విను. నేను నీతో కాసేపు మాట్లాడాలి ప్లీజ్. నేను చెప్పే. అరవింద్ ప్లీజ్, నన్ను టార్చర్ పెట్టడం ఆపు. అయ్యో దివ్య. నీతో మాటలు ఇంకా అనవసరం. నాకు ఇష్టం లేదు. అయ్యో దివ్య, నేను చెప్పేది విను దివ్య. నాకు దివ్యకి మధ్య ఏం లేదు. అవసరం లేదు. నేను సరే, వినను. ఓకే. Go to hell. దివ్య, నీకు అర్థమయ్యేలా చెప్పాలి. బాయ్. దివ్య, నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. ఏ సుందర్, నువ్వేనా చెప్పు. నీకెవరు పిచ్చా? దివ్య, దివ్య, నేను చెప్పేది నమ్ము చెప్తున్నావు. ప్లీజ్. దివ్య. What? మీ అమ్మకి మా అమ్మకి ఇందాక నీతో ఫోన్లో మాట్లాడాక హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఏమైంది? హార్ట్ అటాక్. మా అమ్మకి పొరపాటున ఏదైనా అయిందంటే దివ్య, మనం వెళ్దామా? ఇది గొడవ పడే టైం కాదు. కమ్. ఇప్పుడు ఎలా ఉంది? హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందమ్మా? అమ్మా, అమ్మా, సిస్టర్, ఏమైందో చూడు. అమ్మా, త్వరగా డాక్టర్ని పిలవండి ప్లీజ్. సిస్టర్, సిస్టర్, ప్లీజ్ ఒకటి చేయండి. ఏంటమ్మా? అమ్మా, సిస్టర్, హరి అప్. అమ్మా, ఆ డోర్ వైపు చూసేదో చెప్తున్నారు. ఏం కాదమ్మా, ఏం కాదు. ధైర్యం రా నీకు? దివ్య, దివ్య, మర్యాదగా ఉండదు. నీకేంటా మర్యాద? దివ్య, అందరూ చూస్తున్నారు. దివ్య, దివ్య, ఏ, దివ్య, నేను చెప్పేది విను దివ్య. ప్లీజ్ దివ్య. పోయి చావు. ఎక్కడికైనా వెళ్ళి చావు. నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావురా? ఇంకెప్పుడు నా కంటికి కనిపించదు. రోడ్డు మీద తిరిగే కుక్కని కూడా ఒక్కసారి తరిమేస్తే ఇంకొకసారి అటు పక్కకే రాదు. నీకు అసలు సిక్కే లేదా? ఎన్నిసార్లు చెప్పినా నా వెంట పడి ప్రాణాలు తీస్తావేంటి? నువ్వు నాకు డైవర్స్ ఇస్తే ఇవ్వు. ఒకవేళ ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్. ఈ జన్మలో నీ మొహం నాకు చూపించుకో. జస్ట్ గెట్ లాస్ట్.